హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ కేఆర్ సునీల్ కుమార్ గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? భార్య వాటా భర్త ఆస్తిలో ఉంటుందా? భార్యకు వాటా ఉంటుందా? హక్కు ఉంటుందా? ఏం చెప్తారు భయ్? జనరల్గా అయితే భర్త సెల్ఫ్ అక్వైర్డ్ కానీ అతనికి ఇన్హరెంట్ కానీ యాన్సెంట్రల్ ప్రాపర్టీ కానీ ఎటువంటి ప్రాపర్టీ భర్తకు వచ్చినప్పుడు దాంట్లో ఎటువంటి రైట్ కానీ వాటా కానీ భార్యకు లేదు, ఎప్పుడు అతను ఉన్నంతసేపు. కాకపోతే ఒక భార్యగా భర్త యొక్క సంపాదనలో మెయింటెనెన్స్ అనేది తను వేసుకోవచ్చు అండి. మెయింటెనెన్స్ కింద తను మంత్లీ మెయింటెనెన్స్ అడగవచ్చు. తనకు ఈ మ్యారేజ్ వల్ల ఏమైనా డ్యామేజ్ అయ్యి అంటే జాబ్ చేసుకుంటే వద్దు అనడమో ఇంకా ఏదైనా భరణం కింద మాత్రం పొందవచ్చు. ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అప్పుడు మనకి సెక్షన్లు ఎలా ఉన్నాయి, మనం ఎటువంటి సెక్షన్లు వాడుకోవచ్చు, అప్పుడు సెక్షన్లు ఉపయోగించి మనకు భరణం కావాలా మెయింటెనెన్స్ కావాలా అడగటం ఓకే. బట్ భార్యాభర్త ఇద్దరు బాగానే ఉన్నారు, అయినప్పటికీ కూడా భర్త ఆస్తి మీద భార్యకి ఎటువంటి రైట్ ఉండదా? తను బతుకున్నంతసేపు తనకు ఎటువంటి రైట్ ఉండదు. భార్యకి భర్త బతుకున్నంతసేపు మాత్రం ఎటువంటి రైట్ ఉంటుంది. తను తదనంతరం లీగల్ క్లాస్ 1 లీగల్ అయ్యే రైట్ ఉంటుంది. బతుకున్నప్పుడు మాత్రం అతనే ఆస్తి కానీ తరతరాలుగా వచ్చిన ఆస్తుల మీద పార్టీషన్ సూట్. ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నప్పుడు తండ్రి ఆస్తిలో పార్టీషన్ సూట్ ఎట్లా పంచుకుంటారో ఇక్కడ భర్త దగ్గర అట్లా పంచుకునే అవకాశం అయితే లేదు. ఓన్లీ మెయింటెనెన్స్ వేసుకోవచ్చు, అలిమోనీ కోరవచ్చు, అతని ఇంట్లో షెల్టర్ ఇవ్వమని డొమెస్టిక్ వైలెన్స్ DVC యాక్ట్ ద్వారా షెల్టర్ అడిగే అవకాశం ఉంటుంది. సో అసలు ఈ ఆస్తుల్లో ఎన్ని రకాల ఆస్తులు ఉంటాయి అంటారు? జనరల్గా ఎవరికైనా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఉంటుంది, తను సొంతగా సంపాదించుకుంది లేదా తాతల నుంచి వచ్చింది. సెల్ఫ్ అక్వైర్డ్ సొంతగా తాతల నుంచి వచ్చింది ఇన్హరెంట్ యాన్సెంట్రల్ ప్రాపర్టీ అంటారు ఎవరైనా. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ గిఫ్ట్ ఇచ్చేది. తాతల నుంచి వచ్చిన దాంట్లోనేమో పిల్లలకు అనేది హక్కు ఉంటుంది. సెల్ఫ్ అక్వైర్డ్లో మాత్రం ఎవరికి రైట్ ఉండదు పర్టికులర్. ఓకే. చిల్డ్రన్స్ లెజిటిమేట్ కానీ లీగల్ పిల్లలైనా అంటే అక్రమ సంబంధంలో పుట్టిన పిల్లలకైనా కానీ తండ్రి ఆస్తిలో తనకు రైట్ ఉంటుంది, భార్యకు మాత్రం ఎటువంటి రైట్ అనేది లేదు. సో ప్రాబ్లం వచ్చిన తర్వాతే లాలో ఉన్నటువంటి సెక్షన్లు ఉపయోగించుకోవాలి అంతే. అప్పటి వరకు భర్త ఏది పెడితే అది తినాలి, ఎంత అవకాశం ఇస్తే ఎంత ఫ్రీనెస్ ఇస్తే అంత వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ మాత్రమే కదా అంతే. డ్యూటీ వచ్చినప్పుడు ఎవరైనా నాకు ఆస్తిలో వాటా కావాలని వీళ్ళు అడుగుతారు అమ్మాయి తరఫున, అతను మెయింటెనెన్స్ ఇవ్వడానికి ఇష్టం ఉన్నా లేకున్నా మాత్రం చట్ట ప్రకారం మెయింటెనెన్స్ అయితే ఇవ్వాల్సిందే. అతను గవర్నమెంట్ ఆఫీసర్ అయితే డ్రాయింగ్ ఆఫీసర్ దగ్గరికి నోటీస్ వెళ్ళిపోతుంది. క్రిమినల్ CRPC 125 ఇప్పుడు మారింది మళ్ళీ మెయింటెనెన్స్ కేసు అంటాం. ఇంతకుముందు అయితే ఇప్పుడు BNSS ప్రకారం వేసుకోవాలి. ఇక్కడ మీకు ఏమవుతుందంటే మెయింటెనెన్స్ కింద తను భార్యని వదిలేసినాడు కాబట్టి ఎంతో కొంత మంత్లీ మెయింటెనెన్స్ అనేది ఇంట్రీమ్ ఆర్డర్ అయితే ఖచ్చితంగా అవుతుంది. గవర్నమెంట్ ఆఫీసర్ అయితే డైరెక్ట్ డ్రాయింగ్ ఆఫీసర్కి నోటీస్ వెళ్ళిపోతుంది కాబట్టి వస్తుంది. ప్రైవేట్ అతను అయితే డైరెక్ట్ అతను తన భార్య అకౌంట్లో డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చూసుకుంటే కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా గత కొద్ది రోజులుగా కొన్ని అంశాలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో చూసుకుంటే హీరో రాజ్ తరుణ్ వర్సెస్ ఆవిడ వైఫ్ అని చెప్పుకుంటున్నవాడే లావణ్య. అలాగే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మదన్ మోహన్ వర్సెస్ శాంతి, రీసెంట్గా దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ మాధురి. ఇటువంటి కేసుల్లో భార్యలకు వచ్చేటువంటి సెక్షన్స్ ఏముంటాయి, వాళ్ళకు ఉండేటువంటి రైట్స్ ఏముంటాయి, వీళ్ళు ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నారా లేదంటే అవసరాలకు వాడుకుంటున్నారంటే? ఇద్దరికి అడ్వకేట్స్ పెట్టుకుంటారండి. నియర్ బై అడ్వకేట్స్ దగ్గరికి పోతే భార్యకి అయితే అంటే లీగల్ అసిస్టెన్స్ అయితే దొరుకుతుంది. నియర్ బై వెళ్ళినప్పుడు మెయింటెనెన్స్ కింద కానీ భరణం కింద అలిమోనీ కింద కానీ డొమెస్టిక్ వైలెన్స్ కింద కానీ తను కేసులు వేసుకోవచ్చు. తను ఏ విధంగా ఇబ్బంది అయితే ఎదుర్కొందో దాని ప్రకారం వేసుకోవచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ ఉంటే DVC కింద, మెయింటెనెన్స్ కావాలి అనుకుంటే మెయింటెనెన్స్ కింద వేసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ 3 కేసులలో కూడా వాళ్ళు వేసారు నాకు తెలుసు. ఆ కేసులలో అవి కేసు కోర్టులో ఉన్నాయి కదా, అందుకే భార్యకైతే రైట్ ఉంటుందండి. కేసెస్ భార్యకైతే జనరల్గా మెయింటెనెన్స్ వేసుకోవాలా, లేదంటే ఇష్టం లేకపోతే నువ్వు వేరే వాళ్ళతో ఉంటే నీ ఇష్టానికి నువ్వే ఉండు, బట్ నాకు మాత్రం మెయింటెనెన్స్ ఇవ్వు, నా పిల్లల మెయింటెనెన్స్ ఇవ్వాలి అడిగే ఎక్కువ ఉంటుంది. బట్ మధ్యలో వచ్చినటువంటి మాధురి లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక భార్యకి అయితే 100% లీగలీ వెడెడ్ వైఫ్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు ఫైల్ ఎ మెయింటెనెన్స్ పిటిషన్ బిఫోర్ ద కోర్ట్. అది నేను చెప్పదలుచుకున్నాను. తర్వాత ఆస్తుల గురించి వచ్చేసరికి అయితే ఆస్తులో వాటా అడిగే భార్యకు వాటా కోసం వేసే పిటిషన్ ఏమైతే లేదు, కానీ పిల్లలు వేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పిల్లలకి మెయింటెనెన్స్ కావచ్చు, తల్లికి మెయింటెనెన్స్ కావచ్చు, భర్త 100% భరించాల్సిందే. ఇష్టం ఉన్నా లేకపోయినా మెయింటెనెన్స్ మాత్రం ఇవ్వాల్సిందే. కాకపోతే కోర్ట్ ప్రొసీడింగ్స్ టైం బట్టి ఫ్రేమ్ లో అవుతుంది, ఇన్స్టెంట్ గా అనేది కాదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి కోర్టులో కూడా. ఆస్తుల తగాదాలు ఎలా ఉన్నా కూడా పిల్లలు తండ్రి దగ్గర ఉండాలా, తల్లి దగ్గర ఉండాలా అంటే అది పిల్లల ఇష్టమేనా? 100%. ఇది కూడా ఒక రకంగా వీళ్ళిద్దరికి ఆస్తే కదా. అవునండి.
ఇక్కడ పిల్లల విషయంకి వచ్చేసరికి గార్డియన్ వార్డ్ యాక్ట్ చెప్తుంది Hmm. 5 years బిలో అయితే మదర్ దగ్గర, ఎబో 5 years అయితే ఫాదర్ ఈస్ ద రైట్ఫుల్ గార్డియన్. ఓకే. 18 years వచ్చినాక వాళ్ళ ఇష్టం, పిల్లల ఇష్టం, ఎవరి దగ్గరైనా ఉండొచ్చు. అని తర్వాత వీళ్ళ మ్యారేజ్ల విషయాలు ఇద్దరు కలిసి చేసే అవకాశాలు ఉంటాయి అప్పుడు మళ్ళీ. అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ అండి, వాళ్ళిద్దరు అనుకునేది ఉంటే చేసి ఆ ఒక కార్యక్రమం మ్యారేజ్ వరకు ఇద్దరు కలిసి ఉండి మ్యారేజ్ చేసి తర్వాత సపరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా, మంచి అండర్స్టాండింగ్ ఉంటాయి. ఫైనల్ గా భార్యకైతే ఎటువంటి వాటా ఉండదు కలిసి ఉన్నంత వరకు. కలిసి ఉన్నా కలిసి లేకున్నా అడిగే రైట్ లేదు, ఆస్తిని అడిగే రైట్ అయితే లేదు, జస్ట్ మెయింటెనెన్స్ అడగాలంటే. పిటిషన్ వేసుకునే అవకాశం అయితే లేదు, ఏ చట్టం అయినా కానీ ఇట్లా ఆస్తి హక్కు లేదు. Hmm. ఇప్పుడు ఒక హస్బెండ్ ఉన్నాడు కానీ ఎనీ హ్యూమెన్ సెల్ఫ్ అక్వైర్డ్ ఎవరికైనా, ఈవెన్ లేడీస్ అయినా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీని తను ఎవరికైనా ఇచ్చు, హస్బెండ్ కూడా లేదు అందులో. ఓకే. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. భర్త కూడా అలాగే వేసుకోవాలి అనుకుంటే భార్యకి ఆస్తి ఉంది, భర్తకి ఆస్తి లేదు. అదే అంటాను, ఇక్కడ ప్రాపర్టీ వేరు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ వేరు. ప్రాపర్టీని ఎట్లా పంచుకోవాలనేది ఇక్కడ విషయం. సెల్ఫ్ అక్వైర్డ్ అయితే ఎవరికి ఇవ్వాల్సిన రైట్ లేదు, అన్సెంట్రల్ అయితే లీగల్ వేసుకుంటుంది. ఓకే. వెన్ ద పర్సన్ ఇస్ నాట్ అవైలబుల్. ఇలాంటి ఇష్యూలు భార్యాభర్తల మధ్య వచ్చినప్పుడు మీరు ఇచ్చే సలహా ఏంటంటే ఏం చెప్తారు సార్? నేను ఎప్పుడైనా ఇటువంటి భార్యాభర్తల సమస్యలు వచ్చినప్పుడు అంటే దగ్గర ఉన్న అడ్వకేట్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు లీగల్ అసిస్టెన్స్ చేస్తారు. దాంట్లో మీకు ఏం తెలుస్తుంది అంటే మీకున్న ఇష్యూలకు, మీకున్న డిస్ప్యూట్స్కి, మీకున్న అలిగేషన్స్కి, మీరు అవతల పార్టీ మీద చేసే అలిగేషన్స్కి మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఒక స్ట్రాటజీ పెట్టుకొని కొట్లాడాలి. అందులో మీకున్న ఇబ్బంది ఏంటి లీగల్ అడ్వకేట్కి చెప్పినప్పుడు తను మంచి సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. కాబట్టి మీరు అడ్వకేట్ని అప్రోచ్ అయితే కరెక్ట్ సొల్యూషన్ అనేది ఇస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఇన్నట్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.